రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు దేవుడు మనము సమస్తమైన విషయాలలో ఆలోచన ఆయన రీతిగా కలిగి ఉండేటట్లుగాను, లేక మనము ప్రతిస్పందించే విధముగాను మనకు ఆ యొక్క హృదయాన్ని అనుగ్రహించాడు. అందుకే దేవుణ్ణి మనపూర్వకంగా హృదయపూర్వకంగా మనము సేవించాలి, ప్రేమించాలి. అదే విధముగా మనము ఏ పని చేసినా అది హృదయపూర్వకంగా చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం అనేది కలుగుతూ ఉంటుంది. నీ హృదయంలో నుండి ఏమి బయలుదేరుతాయని చెప్తున్నాడు దేవుడు? జీవధారలు బయలుదేరుతాయంట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నీకు ఏది రావాలన్న ఒక ఆలోచన, ఒక తలంపు, దాని ద్వారా నీవు విడుదల చేసే ఏదైనా ఒక మాట, లేక నువ్వు చేసే ఏదైనా ఒక పని, అవి ఎక్కడ నిర్ణయం అవుతాయి? నీ యొక్క తలంపులు, నీ హృదయంలోనే అవి నిర్ణయమైపోతూ ఉంటాయి. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అందుకే వాక్యము కూడా నీవు హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడే వాక్యానుసారంగా నడుచుకోవటం అనేది నీకు సాధ్యమవుతుంది. కేవలము చెవులతో విని హృదయమునకు అది తాకకుండా వెళ్ళిపోయినట్లయితే ఆ వాక్యము నీకు నిష్ప్రయోజనం అవుతుంది. మరి మంచి నేలను పడినటువంటి విత్తనం వలె వాక్యము నీ జీవితంలో ఫలించాలి అంటే దానిని నీ హృదయంలోనికి తీసుకోవాలి. నీ హృదయాన్ని వాక్యంతో గనక నింపుకున్నట్లయితే ఆ వాక్యం ప్రకారమే నీ యొక్క మాట, నీ చేతలు, నీ ప్రవర్తన అన్నీ కూడా ఉంటాయి. మరి వాక్యం చెప్తూ ఉంది కదా, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాటలాడుతుంది అంట. అంటే నీ నోట నుండి వచ్చేటువంటి మాటలు అవి మంచివైనా చెడ్డవైనా సరే ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచే. అంటే అక్కడ నీవు ఆలోచించే ఆలోచన, తలంపులు. మంచి ఆలోచన అయితే మంచి మాటలు వస్తాయి, చెడ్డ ఆలోచన అయితే చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని కూడా హృదయం గురించి వేరొక చోట వాక్యలేఖనం మనకు సెలవిస్తూ ఉంది. అంటే త్వరగా మోసపోయేటువంటి తత్వము కూడా అక్కడే ఉంది. మరి ఆదాము అవ్వల్లో మనం చూసినప్పుడు హవ్వమ్మ మోసపోవటానికి ఆ హృదయంలో అపవాది యొక్క మాటను నమ్మటము, ఆ నమ్మింది చేసేయటము అక్కడ కనబడుతుంది. కాబట్టి హృదయము నిండిన దానిని బట్టే నీవు మాట్లాడేదైనా లేక నీవు చేసే ఏ పని అయినా సరే ఉంటుంది. కాబట్టి హృదయాన్ని భద్రంగా వాక్యంతో నింపుకొని వాక్యానుసారం నడుచుకోవటానికి నీ హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు, అందుకే దేవుడికి ఏం అప్పగించాలంటారు? హృదయాన్ని అప్పగించాలి. మరి అప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క మార్గంలో నడుచుకొని అన్ని సంకటముల నుంచి తప్పించుకోగలుగుతావు. మరి హృదయము అన్నిటికంటే భద్రంగా కాపాడుకోమంటున్నాడు. మరి దాని నుంచే సమస్తమైనవి కూడా బయలుదేరుతాయి. అలాగే జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి ఆ జీవధారలు మరి నీవు కాపాడుకోవాలి. అందుకే వాక్యంతో నీ యొక్క హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా నింపుకుంటూ ఉంటే ఎలాంటి చెడుతనము అనేది నీ హృదయంలో నివసించటానికి ఆస్కారం ఉండదు. దేవునితో సహవాసం అనుదినము చేయటం ద్వారా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు. అప్పుడు నీ జీవధారలు ఈ లోకంలోనూ పరలోకానికి కూడా నీకు ఉపయోగపడతాయి. మరి ఈ రీతిగా మనమందరము హృదయాన్ని భద్రంగా కాపాడుకొని దేవునికే ఆ హృదయాన్ని సమర్పించి ముందుకు సాగుదాము. జీవధారలు మనము పొందుకుందాం. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినముతో పాటు నూతన వాక్కునిచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, మరి అనేక మార్లు మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు, ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. మరి మా హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే జీవధారలు దానిలోంచి వచ్చి వాటి ద్వారా మేము మేలైన జీవితం జీవిస్తాము అని మీరు సెలవిచ్చిన వాక్కు ప్రకారము మీ యొక్క వాక్కును కేవలం చెవులలో తీసుకోకుండా హృదయంలో దానిని నాటుకొని మంచి ఫలములు ఫలించేటట్లు నాయన జీవవృక్ష ఫలములను మేము భుజించేటట్లు కృప చూపించి మీ మార్గం అంతట్లో మేము నడుచుకోవటానికి సామర్థ్యంనిచ్చి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.